రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాష్ట్రంలో 3 దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి గనక చూస్తే ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 530 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక ములుగు జిల్లా, మహబూబ్ జిల్లా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు శ్రీకాంత్. స్థానిక సంస్థల ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 530 స్థానాల్లో మాత్రం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా తొలి విడత, అదేవిధంగా రెండో విడత ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికారులు దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే పబ్లిక్ భారీగా అయితే క్యూ లైన్ లో ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక ఎక్కువ శాతం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కుతూహలంగా బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఎన్నికల సిబ్బంది కూడా దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం, అదే ముఖ్యంగా ఇక్కడ మహిళలకు అదేవిధంగా పురుషులకు ప్రత్యేకమైనటువంటి లైన్లను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ వృద్ధులు అదేవిధంగా వికలాంగులు కూడా నడవలేనటువంటి వారికైతే కూడా ప్రత్యేకమైన ఒక వీల్ చైర్స్ అయితే ఏర్పాటు చేశారు. వారిని కూడా నేరుగా అక్కడ ప్రధాన గేట్ నుంచి పోలింగ్ లోపలికి వెళ్లేందుకైతే కూడా ప్రత్యేకమైన వీల్ చైర్స్ ఏర్పాటు చేసి వారిని ఓటు హక్కు వినియోగించుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఎక్కువ కూడా ఇక్కడ వరంగల్, హన్మకొండ, జనగామ, మైబాదు, ములుగు, భూపాలపల్లి ఈ ప్రాంతాలతో పాటు ఎక్కువ కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి ములుగు జిల్లా, మైబాద్ జిల్లా ప్రాంతాల్లో ఏజెన్సీకి సంబంధించినటువంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు ఎన్నికలు జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో కూడా ఏదైతే కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం ఉన్నటువంటి వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లో మాత్రం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసు శాఖ అయితే అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేయడం, అదేవిధంగా అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఆయా సంబంధించిన డాగ్ స్క్వాడ్ అదేవిధంగా బాంబు స్క్వాడ్లు కూడా అక్కడ ఏరియాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పోలింగ్ సంబంధించిన సిబ్బందిని అక్కడ తరలించడం, అదేవిధంగా బ్యాలెట్ బాక్స్ ఇతర సంబంధించిన సామాగ్రితో నిన్ననే ఆడికి చేరుకున్నటువంటి క్రమంలో వారికి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలు మాత్రం ఎక్కువ కూడా చలి ఉండటం, అదేవిధంగా పొగమంచు కారణంగా కాస్త నెమ్మదిగా కొనసాగినటువంటి పోలింగ్ ప్రక్రియ ఇప్పుడే ఒక ఊపు అందుకుందని చెప్పొచ్చు. ఇప్పుడే ఆయా సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకోవడం, తన యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే కూడా బారులు తిన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇటు మైబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం, అదేవిధంగా వరంగల్ సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అదేవిధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇటీవల ఏతందు కూడా ఒక విజయం సాధించిన తర్వాత అభ్యర్థులు డీజే పెట్టి ఊరేగింపు చేసినటువంటి క్రమంలో మిగతా సంబంధించిన పార్టీ వారు కూడా గొడవలు పడడం, వారిపై కూడా ఇప్పటికే కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా వారైతే కూడా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని చెప్పి ఓ పక్క పోలీస్ శాఖ వారు చెప్తున్న సిచ్యువేషన్. మరోవైపు 3వ విడతకు సంబంధించిన ప్రచారం ముగిసిన ఆ రోజు రాత్రి మాత్రమే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదో కూడా చలిమట్టకు సంబంధించిన ఒక కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకోవడం, అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో కూడా నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో ఆయా ప్రాంతాల్లో మాత్రం ఈ రోజు పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఏదొద్దగా ఒకరిపై ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం, అదేవిధంగా తమ అభ్యర్థిని గెలిపించాలంటూ పోటాపోటీగా ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకైతే కూడా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం పోలీసులతో కూడా ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో మాత్రం కట్టుదిట్టమైన భద్రత, అదేవిధంగా ఒక డిఎస్పీ స్థాయి, అదేవిధంగా 2 సిఐలు, 5 ఎస్ఐల స్థాయి నుంచి కూడా వారంతా అక్కడ నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా అయితే కూడా అన్ని చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. 1 గంట తర్వాతకైతే ప్రధాన గేట్ కైతే తాళాలు వేస్తారు. అందులో లోపల ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఓటు వేసుకునేందుకైతే అవకాశం కల్పిస్తారు. మిగతా సంబంధించినటువంటి ఒక 1 అవర్ బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ తర్వాత 2 గంటలకైతే కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ముందుగా వార్డ్ మెంబర్స్ సంబంధించినటువంటి ఓట్లయితే లెక్కింపు స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాతకి
అన్ని వార్డు మెంబర్స్ అయిపోయిన తర్వాత సర్పంచ్ సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అయితే కూడా ఏతుందో ఓటింగ్ సంబంధించిన ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే కూడా ఆ యొక్క ఫలితాలు కూడా విడుదల చేస్తూ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఫలితాలు విడుదల తర్వాత నేరుగా ఆయా సంబంధించిన ఆర్ఓ ఆధ్వర్యంలోనే కూడా ఉప సర్పంచ్ ఎన్నికైతే ఉంటుంది. ఆ ఉప సర్పంచ్ ఎన్నిక తర్వాతకి వీరంతా కూడా ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులతో కూడా తిరిగి యథాస్థానానికి అయితే చేరుకుంటారు. ఈ క్రమంలో విజయం సాధించిన వారు కాదు కానీ మిగతా సంబంధించిన కానీ ఎలాంటి ర్యాలీలు కానీ సమావేశాలు నిర్వహించొద్దని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ అయితే కూడా అనుమతులు లేవని చెప్తుంది. మరోవైపు ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఏతుందో ప్రచారం ముగిసినప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా పూర్తిగా వైన్ షాపులు కూడా బంద్ చేసినట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.